రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హరీష్ రావుకే మేలు జరుగుతుందా అనిపిస్తుంది. మామ కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. బావమర్ది కేటీఆర్ అమెరికా టూర్ కి వెళ్లారు. ఇదే సమయంలో ట్రబుల్ షూటర్ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని నడుస్తున్నారు. ఖమ్మంలో వరద రాజకీయం బురదమయం కాగా మొన్నటి కౌశిక్ మ్యాటర్ మాత్రం అల్లుడికి భలేగా కలిసొచ్చింది. దీంతో అరే అదృష్టం అంటే హరీష్ రావుదే అంటున్నారు. బీఆర్ఎస్ లో అల్లుడు దూకుడు, మౌనంగా మామ. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్న హరీష్ రావు. హరీష్ చేతికి చిక్కిన కౌశిక్ చీర గాజుల గొడవ. పార్టీ శ్రేణులకు ఉద్యమ దూకుడు చూపిన ట్రబుల్ షూటర్. ఖమ్మం వరదల్లో ఆశించినంతగా రాని మైలేజ్. కౌశిక్ రెడ్డి మ్యాటర్ తో ఆశించిన మైలేజ్. రాజకీయాల్లో అదృష్టం ఎదురుగా ఎవ్వరికీ రాదు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే అవకాశం అదృష్టంగా మారుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఎలాగూ అదృష్టవంతుడేనని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమంలో చేరిన నాటి నుంచి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనదైన శైలిలో సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ గీత దాటి దూకుడుగానే పనిచేస్తున్నారు. దూకుడు చూపిస్తుంటే గులాబీ బాస్ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఆయన 4 గోడల వరకే పరిమితం అవుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు. ఇంకేముంది, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చీరా గాజుల గొడవ హరీష్ రావు చేతికి చిక్కింది. ఉద్యమం దూకుడు మరోసారి పార్టీ శ్రేణులకు చూపించారు. తన సత్తా ఏమిటో రాష్ట్రం నడిబొడ్డున నిరూపించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు నాయకులు కార్యకర్తలు దాడి చేస్తున్నారనే విషయం హరీష్ రావుకు తెలియడంతో వెంటనే ఆయన సిద్దిపేట నుంచి బయలుదేరారు. హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలోనే జంట నగరాల్లో ఉన్న ఎమ్మెల్యేల అందరికీ కబురు పెట్టారు. తాను సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంకి వస్తున్నా, మీరు రండి అంటూ బీఆర్ఎస్ నేతలందరికీ సమాచారం అందించారు. ఒక్క ఫోన్తో పెద్ద ఎత్తున కమిషనర్ కార్యాలయం ముందు వాలిపోయారు గులాబీ నాయకులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికు మద్దతుగా పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా విజయవంతమైంది. పోలీసుల ఒత్తిడితో హరీష్ రావు భుజానికి దెబ్బ తగిలింది. శారీరకంగా ఇబ్బంది పడ్డారు. అయినా ఒత్తిడిని తట్టుకొని పార్టీ శ్రేణులను ముందుకు నడిపించారు. వెనక్కి తగ్గలేదు. తనను సోషల్ మీడియా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేసీఆర్ ఇంటికి పరిమితం, కేటీఆర్ విదేశాల్లో. ఇదే అంది వచ్చిన అవకాశాన్ని తనదైన శైలిలో సద్వినియోగం చేసుకున్నాడని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ట్రబుల్ షూటర్ గా హరీష్ రావుకు పేరుంది. కానీ పూర్తి స్థాయిలో ఎలివేషన్ మాత్రం సాధించలేకపోయారు. ఇటీవల వరదలు వచ్చిన సమయంలో హరీష్ రావు ఖమ్మంలో పర్యటించారు. వరద బాధితులను ఓదార్చారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ పరామర్శలో మాత్రం హరీష్ రావు ఆశించినంత మైలేజ్ మాత్రం రాలేదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి సంఘటనలో హరీష్ రావు యాక్షన్ మాత్రం అధినేత కేసీఆర్ దృష్టిని తాకే విధంగా ఉందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.